హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులు అయిపోయింది మన ఛానల్లో వీడియో పెట్టి. ఎందుకంటే సమ్మర్ కాబట్టి సమ్మర్ ట్రిప్ వెళ్ళామన్నమాట. గట్టిగా ఈసారి వెంటనే సమ్మర్ ట్రిప్స్ అయితే నాకు బాగానే తగిలాయి అనుకోవాలి. ఎప్పుడు ఇంత వెంటనే జర్నీస్ చేయలేదు. ఇదిగోండి సరిగ్గా 15 డేస్ కిందట ఈ ఫోటోతో స్టార్ట్ అయిందనమాట నాకు జర్నీ. ఎక్కడికో కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. నాకు తెలిసి నాకంటూ ఒక టీనేజ్ ఏజ్ వచ్చిన తర్వాత ఎవరింటికైనా వెళ్ళినా మార్నింగ్ వెళ్ళినా ఈవినింగ్ వచ్చేయడమే తెలుసు. కానీ ఇలా ఒక పూట అంటే రిలేటివ్స్లో ఏదైనా ఫంక్షన్ ఉండి వెళ్ళి 2 రోజులు 3 రోజులు ఉండటం అది వేరు. ఇలా వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒక 10 డేస్ అయితే గట్టిగా ఉన్నాము. అది కూడా అక్కడ గంగమ్మ తల్లి జాతర అని చెప్పి వెళ్ళామన్నమాట. అక్కడ చాలా బాగా జరిగింది. ఇంటి దగ్గర ఇలా గంగమ్మ అంటే అమ్మవారు గంగమ్మ తల్లి అంటే ఒక ఊరిలోని 4-5 చోట్ల అలా గంగమ్మ తల్లి ఉన్న చోట్లల్లా ఇలా జాతర చేస్తారంట. మామూలుగా తాతయ్య గుంట అని చెప్పి తాతయ్య గుంట గంగమ్మ అని తిరుపతిలో ఉంటుంది. ఆ రోజైతే అక్కడికి వెళ్ళలేమని చెప్పి ఇంటి దగ్గర ఉన్న గంగమ్మ తల్లి జాతరకే వెళ్ళి అక్కడంతా మంచిగా దర్శనం అది చేసుకొని వాళ్ళు ఎలా చేస్తారు ఏంటనేది అయితే మొత్తం వీడియో రికార్డ్ చేశాను. అంబలి పొంగలి పెట్టుకొని మార్నింగ్ ఇంట్లో అమ్మవారికి చూపించి అది తీసుకొచ్చి ఇక్కడ గుళ్ళో పెట్టి అమ్మవారికి చీర సమర్పించి ఇలా కోళ్ళు కోసే వాళ్ళని కోసుకొని సాయంత్రం మళ్ళీ దీపం ముట్టించి ఇంట్లోనే మళ్ళీ కుంభం పోస్తారనమాట. నాన్ వెజ్ వండితే నాన్ వెజ్, వెజ్ అయితే అక్కడ మునగాకు ఫ్రై అను ఒక ముద్దపప్పు ఇంకేదైనా కూర. సాయంత్రానికి పిల్లలందరూ ఇలా వేషాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారనమాట. చాలా బాగా అనిపించింది, కొంచెం స్పెషల్గా. మొత్తం తిరుపతి అయినా కూడా ఆంధ్రప్రదేశే కానీ కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి మనతో కంపేర్ చేసుకుంటే. నేను ఆ వేరియేషన్స్ని చూశాను. ఇక మినీ 10 డేస్ ఏమేమి తిన్నామో, నేను డైట్ చేశానా లేదా, ఎక్కడెక్కడ తిరిగామనేది నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను.